హే ఆల్ వెల్కమ్ బ్యాక్. ఏంటి ఎన్ని సూట్ కేసెస్ బ్యాగ్లు తీసుకొని ఎక్కడికి వెళ్తున్నాను అనుకుంటున్నారా? ఎవరెవరం వెళ్తున్నాం, ఎక్కడికి వెళ్తున్నాము అనేది స్లోగా వీడియోలో చెప్తాను. బట్ దిస్ ట్రిప్ వాజ్ మై వెరీ లాంగ్ అవైటెడ్ ట్రిప్. అందుకే నాకు ఈ ట్రిప్ చాలా స్పెషల్. డాడీ, మమ్మీ, మేము ముగ్గురం వెళ్తున్నాము. అండ్ క్యాబ్ బుక్ చేశాను. ఇంకా మేము ఇక్కడ నుంచి స్టేషన్కి స్టార్ట్ అయిపోయాం. సో మా ట్రైన్ వచ్చేసి 6:40 ఆ టైంకి ఉందన్నమాట, ఈవినింగ్. సో మాది వచ్చేసి 4 days ట్రిప్ అనమాట. సో ఏ రోజు ఎక్కడికి వెళ్ళాలి నాకు ఒక పెద్ద చెక్ లిస్ట్ ఉంది. దాంట్లో ఎన్ని వరకు నేను వెళ్తాను అనేది నాకు నో ఐడియా. ఫైనల్గా మేము స్టేషన్కి రీచ్ అయిపోయాం. ఇంకా మేము క్యాబ్ దిగేసి లగేజ్ అంతా తీసి బయట పెట్టుకున్నాము. అండ్ ఇక్కడి నుంచి మన ప్లాట్ఫామ్ వరకు వెళ్ళాలంటే మనం ఇవన్నీ మోసుకుంటూ వెళ్ళలేం కాబట్టి కూలీ అంకుల్ కోసం వెయిట్ చేస్తున్నాము. సో దిస్ ఈజ్ ఆ ట్రైన్. ఈరోజు మేము వెళ్ళబోయే ట్రైన్ ఇది. అండ్ ట్రైన్ వచ్చేసి పద్మావతి ఎక్స్ప్రెస్. సో ఇప్పుడైనా లైట్గా గెస్ట్ చేయండి, కింద కమెంట్ బాక్స్లో పెట్టండి నేను ఎక్కడికి వెళ్తున్నాను అనేది. నేను నించోగలను కానీ మమ్మీ నించోలేదు కాబట్టి అక్కడ సైడ్కి వీల్ చైర్ ఉంటే తీసుకొచ్చి వీల్ చైర్లో కూర్చోమని చెప్పాము. నాకు నించొని బోర్ కొట్టి అట్లీస్ట్ ట్రైన్ది ఒక ఫోటో తీసుకుందాము, ఇన్స్టాగ్రామ్లో స్టోరీ పెట్టడానికి వస్తుంది అని చెప్పి తీసుకున్నాను. అండ్ ఆఫ్టర్ సమ్ టైమ్ వాళ్ళప్పుడు డోర్స్ ఓపెన్ చేశారు. ఫస్ట్ మమ్మీ డాడీ ఎక్కి కూర్చున్నారు. అండ్ ఇక్కడ ఈ అంకుల్ లగేజ్ అన్నీ పెట్టే వరకు డాడీ ఉండమంటే ఇంకా అన్ని లాస్ట్ లగేజ్ తీసుకెళ్లే వరకు నేను వెయిట్ చేసి నేను ఎక్కాను లాస్ట్లో. మేము బుక్ చేసిన టికెట్స్ వచ్చేసి 3 tier AC. అన్ఫార్చునేట్లీ మా సీట్స్ అనేది 2 ఒక సైడ్ వచ్చాయి, ఇంకొకటి ఒక సైడ్ వచ్చింది. సో ఇప్పుడు మమ్మీ కూర్చున్న ప్లేస్ ఒక సీట్ ఉంది అండ్ ఈ ప్లేస్లో 2 seats ఉన్నాయి. సో మళ్ళీ అడ్జస్ట్మెంట్ అనేది మళ్ళీ చేసుకోవాలి. సో ఇప్పుడైతే లగేజ్ ఎవరిని ఎక్కడ పెట్టాలి అని అడుగుతున్నారు. ఇక్కడ ఇదంతా సెట్ అయిన తర్వాత మమ్మీని పిలిచాము, వచ్చి కూర్చోరా అని చెప్పి. ఇంకా మా సీట్స్లో మేము సెటిల్ అయిపోయాం. అండ్ తెలిసిందే కదా మనం ఎక్కడికి వెళ్ళినా ఒక చిన్న ఫోటో తీసుకుంటామని. సో ఆల్మోస్ట్ చాలా ఇయర్స్ తర్వాత మేము ముగ్గురం ట్రావెల్ చేస్తున్నాం కాబట్టి ఇంకొక ఫోటో తీసుకున్నాను ఇక్కడ. మమ్మీ ఏమో అమ్మమ్మతో కాల్ మాట్లాడుతుంది, తర్వాత మమ్మీతో కూడా దిగాను. నాకైతే ట్రైన్ స్టార్ట్ అయిపోయి నుంచి బోర్ కొట్టేస్తుంది, ఏం చేయాలి అర్థం కాక కొద్దిసేపు అయ్యాక ఇలా డోర్ దగ్గరికి వచ్చి నించున్నాను. నేనైతే ఎప్పుడు ట్రైన్లో ట్రావెల్ చేసినప్పుడు ఇలా డోర్ దగ్గర ఒక్కదాన్ని నించోలేదు. నాకైతే ఆ ఎక్స్పీరియన్స్ బాగా నచ్చింది. మీలో ఎంతమందికి ఇలా నించోవడం ఇష్టమో కమెంట్ చేయండి. ఇంకా నాకు మమ్మీకి ఇద్దరికి బోర్ కొడుతుంది అంటే ఇంకా నేనైతే చిప్స్ ప్యాకెట్ తింటుండే. అండ్ తర్వాత మమ్మీకి సాంగ్స్ పెట్టించాను, మమ్మీ సాంగ్స్ వింటున్నారు. డిన్నర్ చేసేద్దాము అని చెప్పి మమ్మీ అనింది. ఓకే అని చెప్పి స్టార్ట్ చేసాము. ఆల్రెడీ ఇంటి నుంచే ప్యాక్ చేసుకొని తీసుకొచ్చుకున్నాం. అలాగే తింటూ ఇంకా Day 1 తిరుపతిలో ఎక్కడికి వెళ్దాము, ఏమేమి చూద్దాము, టైమింగ్స్ ఏంటి అనేది డిస్కస్ చేసుకుంటుండే. అండ్ దాంతోపాటు అలాగే మా బెర్త్ది కొంచెం అడ్జస్ట్మెంట్ ఒకటి చేసుకోవాలి. మమ్మీకి లోవర్ బెడ్ ఒకటి చేయించుకోవాలి. నాది మిడిల్ బెడ్. సో నేను ఆల్రెడీ నా బెడ్ని వేసేసుకొని పనుకున్నాను. సో ఇప్పుడు డాడీ బెడ్ని సెట్ చేసుకుంటున్నారు పైన. ట్రైన్ కదా అందరూ చాలా తొందరగా పనుకుంటున్నారు, మనమేమో లేట్గా పనుకునే అలవాటు, ఇంతకీ నిద్ర రావట్లేదు. ఇంకా మార్నింగ్ డాడీ కిందికి దిగుతూ ఉంటే ఇంకా నాకు మేలుకు వచ్చేసింది. ఇంకా నేను డాడీ లేచి కూర్చున్నాము. ఇప్పటి వరకు మేము ఎక్కడికి వెళ్తున్నానో చెప్పలేదు కదా. సో నేను వెళ్ళబోయే ప్లేస్ వచ్చేసి తిరుపతి. సో ఇక్కడ కొద్దిసేపు ట్రైన్ ఆపారు. అలాగే మా డ్రైవర్ అంకుల్ కాల్ చేశారు. ఇప్పుడు మేము తిరుపతి వెళ్ళాక తిరగడానికి ఒక కార్ బుక్ చేసుకున్నాము. సో ఆ అంకుల్ కాల్ చేశారు. అండ్ అలాగే ఇక్కడ మా డాడీ ఎదురుగా ఒక అంకుల్ వాళ్ళతో మాట్లాడుతున్నారు నార్మల్గా. నైట్ అంతా వీళ్ళే మా కంపెనీ ఇచ్చారు. సో వాళ్ళతో డాడీ ఒక ఫోటో దిగుదాము అంటే ఫోటో కూడా దిగాము వాళ్ళతోని. సో నేను కూడా లైటింగ్ వచ్చిన తర్వాత నేను కూడా కొన్ని సెల్ఫీస్ దిగాను. ఇంతసేపు ట్రైన్ ఆపిన తర్వాత మళ్ళీ స్టార్ట్ చేశారు. అండ్ ఇక్కడ నుంచి డైరెక్ట్ తిరుపతికే. ఆల్మోస్ట్ స్టేషన్ దగ్గరికి వచ్చేసాము. అండ్ హియర్ కమ్స్ ద తిరుపతి రైల్వే స్టేషన్. లగేజ్ ఒక్కొక్కటి నేను డాడీకి బయటికి అందిస్తూ ఉన్నాను. సో డాడీ బయట పెట్టేస్తున్నారు. ఇక్కడ కూడా మనం ఇంకా కూలీ అంకుల్ని మాట్లాడాలి కాబట్టి డాడీ ఇక్కడ కూలీ అంకుల్తో కూడా మాట్లాడుతున్నారు. ఆల్మోస్ట్ మార్నింగ్ 7 నుంచి 7:30 లోపే మేము ఇక్కడ తిరుపతికి రీచ్ అయిపోయాము. ఇంకా ఫైనల్గా కార్లోకి ఎక్కేసాము. ఇక్కడ నుంచి రూమ్ దగ్గరికి వెళ్ళాలి. సో రూమ్ సెలెక్షన్ అనేది మాకు కొన్ని నీడ్స్ ఉన్నాయి. సో దానికి తగ్గట్టు రూమ్ ఉంటే తీసుకోవడానికి ప్రాబ్లం లేదు అనుకున్నాం. మేము ఎక్స్పెక్ట్ చేసినట్టు రూమ్స్ లేవు కొన్ని హోటల్స్లో, అందుకని మేము తిరుగుతూనే ఉన్నాం. ఇప్పటికీ ఒక 3-4 హోటల్స్ చూసేసి ఉంటాం రూమ్స్ని, మాకు అంతగా నచ్చలేదు. సో ఇక్కడైతే మా మమ్మీ కాఫీ తాగుతున్నారు. పొద్దున్న నుంచి ఏమీ తినలేదు, ఏమీ తాగలేదు అని చెప్పి కాఫీ తాగేసి మళ్ళీ రూమ్ సర్చింగ్కి స్టార్ట్ అయిపోయాము. సగం టైం అంతా కూడా రూమ్ సర్చింగ్కే పోయింది. అండ్ ఫైనల్గా ఒక్క రూమ్ సెలెక్ట్ చేసుకున్నాం. హోటల్లో రూమ్స్ బాగున్నాయి కానీ తిరిగి స్టేషన్ పక్కన ఉన్న హోటల్కే వచ్చాం మేము. లగేజ్ అంతా తీసుకొని వెళ్ళే బదులు ఫస్ట్ నేను డాడీ వెళ్ళి రూమ్ ఎలా ఉంది అని చెప్పి చూసుకుందామని నేను డాడీ వెళ్తున్నాం. ఇప్పుడు ఇక్కడ మనకి ఇక్కడ 2 రూమ్ ఆప్షన్స్ ఇచ్చారు, 2 రకాలు ఉన్నాయి.
సో ఇప్పుడు మనం వెళ్ళేది ఒక రూమ్. ఇది ఎలా అంటే సింగిల్ బెడ్, ఒక కింగ్ సైజ్ బెడ్ అనమాట. కానీ ఒకరికి బెడ్ ఇస్తా ఉన్నారు, సో కింద పనుకోవాలి. అండ్ ఇది వచ్చేసి 2 కింగ్ సైజ్ బెడ్స్ ఉంటాయి. సో ఇక్కడ ఇద్దరికి సపరేట్గా బెడ్స్ ఉన్నాయి కదా అని చెప్పి ఆబ్వియస్గా మేము ఇదే సెలెక్ట్ చేసుకున్నాము. ఏసీ మస్ట్, సో ఏసీ కూడా ఉంది. అండ్ ఇంతకుముందు వేరే రూమ్ సెలెక్ట్ చేయకపోవడం రీజన్ కూడా అదే, ఒకళ్ళు కింద పనుకోవాలి కాబట్టి వద్దు డాడీ కింద పనుకోవడం ఎందుకు అట్లా అని చెప్పి మేము ఇదే సెలెక్ట్ చేసుకున్నాం. అండ్ ఫైనల్గా లగేజ్ అవన్నీ తీసుకొని కూడా రూమ్కి షిఫ్ట్ అయిపోయాం. మార్నింగ్ 7కి తిరుపతిలో దిగితే ఆల్మోస్ట్ కరెక్ట్గా ఈ రూమ్లో చెక్ ఇన్ అయ్యేటప్పటికి 9 అయింది. ఆల్మోస్ట్ ఇన్ని అవర్స్ రూమ్ వెతకడానికి సరిపోయింది మాకు. నేనైతే ఫ్రెష్ అయ్యి రెడీ అయిపోయాను. ఇక్కడ నుంచి ఇంకా మళ్ళీ మనం తిరగడానికి స్టార్ట్ చేయాలి. సో ఈరోజు ఎన్ని ప్లేసెస్ వరకు తిరగలుగుతానో లేదో నాకు తెలీదు, మ్యాక్సిమం కవర్ చేస్తాను. కొండ మీదకి వెళ్ళడానికి ఇంకా స్టార్ట్ అయిపోయాము. ఇంకా డోర్ లాక్ చేసి ఇంకా వెళ్ళిపోవడమే. ఇక్కడ నేను మమ్మీ డాడీ ముగ్గురం వెళ్తున్నాం. యాక్చువల్లీ మమ్మీ వద్దనుకున్నాము, బట్ లాస్ట్ మినిట్లో ప్లాన్ చేంజ్ చేసుకొని ఇప్పుడు మమ్మీని కూడా తీసుకొని వెళ్తున్నాం. సో ఇంకా కార్ ఎక్కాక అంకుల్ అడుగుతున్నారు, ఫస్ట్ ఎక్కడికి వెళ్దాం సార్, ఏంటి ప్లాన్ అంటే, ఇప్పటివరకు ఎవరైనా బ్రేక్ఫాస్ట్ చేయలేదు కాబట్టి ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ చేద్దాం, ఆ తర్వాత ఏదైనా ఆలోచిద్దాము అని అన్నారు డాడీ. సో ఇప్పుడు ఫస్ట్ మేము బ్రేక్ఫాస్ట్ చేయడానికి స్టార్ట్ అయ్యాం. వైస్లో లోపల అంతా కూడా బాగుంది, కాకపోతే ప్లేస్ కూడా లేదు, మొత్తం ఫుల్ అయి ఉంది ఇక్కడ. సో అంకుల్ చెప్పినట్టు మమ్మీ ఇంకా డాడీ రవ్వ దోశ చెప్పుకున్నారు అండ్ నేనైతే గీ కారం దోశ చెప్పాను. ఎంతోసేపు వెయిట్ చేసిన తర్వాత అప్పుడు వచ్చింది దోశ. చాలా లేట్ చేశారు, ఇక్కడ కూడా టైం వేస్ట్ అయింది మాకు. నాకైతే నా కారం దోశ నచ్చలేదు. మమ్మీ వాళ్ళది ఎలా ఉంది అంటే వాళ్ళకి దోశలు నచ్చలేదంట. సో నాకే అలా ఉందేమో అని చెప్పి మమ్మీకి టేస్ట్ చెప్తే మమ్మీకి కూడా నచ్చలేదని చెప్పింది. బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకొని స్టార్ట్ అయ్యాము. ఈ ఫ్లైఓవర్ అంట కొత్తగా చేశారంట 1 year బ్యాక్. దీన్ని గరుడ ఫ్లైఓవర్ అంటారంట. సో ఇక్కడ స్ట్రీట్ లైట్స్ కూడా మొత్తం ఈగిల్ షేప్లో ఉంటాయి, గరుడ షేప్లో. ఇక్కడ మనకి కొండ మీద ఒక వైట్ లైన్తో ఒక రోడ్డు ఉంది కదా, సో అది వచ్చేసి పాత రోడ్ అంట కొండ మీదకి వెళ్ళడానికి. ఇప్పుడు ఎలా అంటే 2 సపరేట్ చేశారంట. కొత్తవి ఏమో పైకి వెళ్ళడానికి, పాతదేమో కిందికి రావడానికి. నార్మల్గా అయితే మేము చాలా భయపడ్డాం, ఎండ ఎలా ఉంటుందో ఏమో అని చెప్పి. వెళ్ళిన రోజు మాత్రం చాలా పీస్ఫుల్గా ఉండే, అసలు ఎండ లేదు, చల్లగా ఉంది ఆ రోజు అయితే మాకు. ఆల్మోస్ట్ ఇంకా మెయిన్ గేట్ దగ్గరకు వచ్చాం. కింద గరుడ విగ్రహం ఉంది ఇక్కడ. సో అంకుల్ అన్నారు దండం పెట్టుకోండి అని చెప్పాక దండం పెట్టుకున్నాం. అంకుల్ అయితే దాని చుట్టూ కార్లోనే ప్రదక్షిణం చేయించారు ఒకటి. దాని తర్వాత ఇంకా మెయిన్ మనం చెకింగ్ కౌంటర్ దగ్గరికి వెళ్తాము. నేను తిరుపతికి చాలా ఇయర్స్ తర్వాత వస్తాను కాబట్టి నాకు ఏది ఎక్కడుందో అంత క్లియర్గా తెలియదు. సో అంకుల్ని అడిగాను, మెట్ల మార్గం ఎక్కడి నుంచి ఉంటుంది అంకుల్ అంటే, ఈ ఆర్చ్ నుంచి ఇప్పుడు రైట్ సైడ్ తిరగగానే మనకి అక్కడ మెట్ల మార్గం ఉంటుంది, అది అలిపిరి మెట్ల మార్గం అని చెప్పారు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి సెక్యూరిటీ ఆపుతారనమాట చెకింగ్ కోసం కార్స్ని. మాకు ఇక్కడ కూడా ఒక 30 minutes అయింది వెయిట్ చేయడం. కానీ మేము వెళ్ళిన రోజు వెదర్ చాలా బాగుండే కాబట్టి ఇలా కొండల్ని చూస్తూ ఎంజాయ్ చేస్తూ 1/2 hour ఈజీగా అయిపోయింది మాకైతే. మమ్మీ అయితే పక్కన ఒక పవర్ నాప్ వేసేసింది, మంచిగా మమ్మీ అయితే పనుకుంది. మా టర్న్ వచ్చే వరకు ఈ మధ్య గ్యాప్లో ఈరోజు ఎక్కడెక్కడికి వెళ్దాం అనుకుంటున్నాము, అసలు ఏం చూస్తాము, ఏవేవి కవర్ అవుతాయి అని చెప్పి అంకుల్తో డిస్కస్ చేస్తున్నాము. సో ఏవేవి కవర్ అవుతాయి అని పైన డే 1 మేము చూడాలనుకున్న ప్లేసెస్ వచ్చేసి శ్రీవారి పాదాలు, శిలాతోరణం, చక్కెర తీర్థం, పాప వినాశనం, ఆకాశగంగా, వరహస్వామి టెంపుల్. సో ఇవైతే చూద్దాం అనుకున్నాం. సో ఇందులో ఏమేమి కవర్ చేశాను లేదు అనేది వీడియో చూడండి, మీకే తెలుస్తుంది. ఇంకా సెక్యూరిటీ చెక్ కోసం అంకుల్ మమ్మల్ని కార్ దిగమన్నారు. సో మమ్మీ మాత్రం కార్లోనే కూర్చుంది, కానీ నేను డాడీ మాత్రం వెళ్ళాము. ఇక్కడ మన లగేజ్ అవన్నీ స్కాన్ చేసి చెక్ చేసుకుంటారు. అక్కడ మా డాడీ మళ్ళీ అక్కడ అంకుల్తో మాట్లాడుతూ ఉన్నారు మా కార్ వచ్చే వరకు. నేనైతే నాది మా మమ్మీది బ్యాగ్ స్కాన్ అయిపోయింది, తీసేసుకున్నాను. అండ్ ఇక నేను డాడీకి చిన్న ఫోటో దిగాము. అక్కడ చాలా పెద్ద లైన్ ఉంది. సో మా కార్ వచ్చే వరకు టైం ఉంది కదా అని కొంచెం ఇదంతా ఒక సీనరీ వీడియో తీసుకున్నాను. అండ్ అంతలోపు మా కార్ వచ్చేసింది. ఇంకా మేము కార్ ఎక్కేసి స్టార్ట్ అయిపోతున్నాం. ఇక్కడ డాడీ డ్రైవర్ అంకుల్ని అడుగుతున్నారు మొత్తం పైకి వెళ్ళే వరకు ఎంత టైం పట్టొచ్చు మనకి అంటే, అంకుల్ చెప్పారు 1 hour, ఈజీగా 1 hour మనకి పడుతుంది సార్ అని చెప్పి. మీకు వీడియోలో ఎంతవరకు కనిపిస్తుందో నాకు తెలియదు, కానీ అక్కడ డైరెక్ట్గా అయితే ఈ చెట్లు ఇవన్నీ చూస్తుంటే చాలా రిలాక్సింగ్గా ఉంది. అసలు ఏ బెట్ట చూసినా అది కూడా రికార్డ్ చేయాలి అనిపిస్తుంది. మనకి పైకి స్టార్ట్ అవుతున్నాం అనే లోపే లెఫ్ట్ సైడ్ గణేశుడి టెంపుల్ ఉంటుందన్నమాట. సో అక్కడ వెళ్ళి గణేషుని దర్శించుకొని పైకి స్టార్ట్ అవ్వాలి.
సో నేనైతే వెళ్ళి దర్శించుకొని తీర్థం తీసుకొని వచ్చాను. ఇంకా మమ్మీ పైకి రాలేదు అని చెప్పి అంకుల్ కార్ రివర్స్ చేసుకొని ఇక్కడి నుంచి మమ్మీకి దేవుడి దర్శనం చేయిస్తున్నారు. ఇంకా పూజారి గారు నాకు తీర్థంతో పాటు ఈ ఫ్లవర్ కూడా ఇచ్చారు. డాడీ అయితే వెనకాల వద్దు ముందుకు వచ్చి కూర్చో, ఈ సీనరీ అంతా రికార్డ్ చేయడానికి ముందు కూర్చుంటే బాగుంటుంది అంటే ఇంక నేను ముందుకి షిఫ్ట్ అయిపోయాను. నేను చాలా ఇయర్స్ తర్వాత వచ్చాను కదా తిరుపతికి, కాబట్టి నేను డ్రైవర్ అంకుల్కి చెప్పాను ఏది ఎక్కడ ఉంది, ఎక్కడ ఏది స్పెషాలిటీ ఏముంది అనేది చెప్తూ ఉండండి అంకుల్, నేను రికార్డ్ చేసుకుంటాను అని చెప్పాను. సో ఆ ప్లేస్కి వెళ్ళకముందే కొంచెం ముందుగానే నాకు చెప్తున్నారు. ఇలా కార్లో అలా వెంకటేశ్వర స్వామి పాటలు పెట్టుకుంటూ ఈ కొండ ఎక్కుతూ ఈ నేచర్ ఎంజాయ్ చేస్తుంటే చాలా బాగుంది. వీళ్ళు ఎంతమందికి ఈ ఎక్స్పీరియన్స్ అంటే ఇష్టమో నాకు చెప్పండి. చిన్నప్పుడైతే ఏ గుడి దగ్గరికి వెళ్ళినా మంకీస్ కనిపిస్తుంటే అసలు కనిపించలేదు ఏంటా అనుకుంటేనే కొన్ని కనిపించాయి. ఇక్కడ మనకి కొండ మీద వెంకటేశ్వర స్వామి నించుని ఉంటే ఎలా ఉంటారు లెఫ్ట్ ప్రొఫైల్ నుంచి అని చెప్పి అంకుల్ చూపిస్తున్నారు. సో మీకు ఇక్కడ కెమెరాలో కనిపిస్తుందో లేదో నాకు తెలియదు, నాకు ఇక్కడ సన్లైట్లో ఫోన్లో కనపడట్లేదు, అందుకని నేను అంటున్నా. మళ్ళీ కార్ ఎక్కేసి పైకి స్టార్ట్ అయిపోయాము. అండ్ ఫైనలీ మేము పైకి వచ్చేసాం కొండ మీదకి. అసలు ఇవన్నీ రికార్డ్ చేస్తుంటే ఏ ఫిల్టర్స్ కూడా అవసరం లేదు అనిపిస్తుంది, అంత క్లియర్గా అంత బ్రైట్గా ఉంది. ఇక్కడ మనకు కనిపించేటివన్నీ రూమ్స్ అన్నమాట. కొండ మీద లెఫ్ట్కి రైట్కి మొత్తం రూమ్సే ఉన్నాయి. యాక్చువల్గా అయితే మేము ఆన్లైన్లో ట్రై చేసాం బుక్ చేసుకుందామని, కానీ ఒక్కటి కూడా దొరకలేదు, అన్నీ అయిపోయాయి. సో ఇక్కడ ఇంకా కాలనీస్ కూడా ఉన్నాయి, మొత్తం రూమ్స్కి కూడా సపరేట్ కాలనీస్ కూడా ఉన్నాయి. అండ్ 5 స్టార్ నుంచి కూడా రూమ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఫస్ట్ మేము వరాహస్వామి దర్శనం కోసం వెళ్తున్నాము. ఈ లెఫ్ట్ సైడ్ కనిపించేదంతా కూడా ఫ్రీ టికెట్ దర్శనం ఉంటుంది కదా, దానికి సంబంధించిన లైన్ అంట. దేని దర్శనంవి వాటికి సపరేట్ ఉన్నాయి. ఇక్కడ నుంచి స్పెషల్ ఎంట్రీ దర్శనం అంట. ఇక్కడ వెళ్ళే వాళ్ళందరూ ఫ్రీ దర్శనం వాళ్ళు. నేను అడిగాను అంకుల్ ఇప్పుడు కావాలంటే మనం వెళ్ళొచ్చా ఫ్రీ దర్శనం అంటే, వెళ్ళొచ్చు కానీ పొద్దున్న వెళ్తే రాత్రి వరకు మీరు బయటికి రాలేరు, చాలా రష్ ఉంటుంది, అంత ఈజీగా అవ్వదు అని. ఇంకా వరాహస్వామి దర్శనం కోసం ఇంకా నేను వెయిట్ చేస్తున్నాను డాడీ కోసం. ఇంకా డాడీ వస్తే ఇంకా వెళ్ళిపోవడమే. ఎండ లేనట్టే అనిపిస్తుంది కానీ ఎండ ఉంది. అంకుల్ ఏమో కార్లోనే చెప్పులు పెట్టేసి వెళ్ళాలి, వేసుకొని వెళ్ళకూడదు అంటే చెప్పులు లోపలనే వదిలేసి వచ్చాము. అండ్ ఎండ కూడా ఉంది కదా నాని, సో హ్యాట్ తీసుకో క్యాప్ పెట్టుకుందాం ఇద్దరు అని చెప్పి ఇద్దరం క్యాప్ పెట్టుకుని స్టార్ట్ అయిపోతున్నాం. కానీ కాలు మాత్రం విపరీతంగా కాలిపోతున్నాయి, అసలు పెట్టడానికి కూడా ఛాన్స్ లేదు. నాకు డాడీకి అయితే కాలు మొత్తం బొబ్బలు వచ్చేసాయి. వరాహస్వామి దర్శనానికి మాత్రం నేను డాడీ మాత్రమే వెళ్తున్నాం, మమ్మీ రావట్లేదు. ఈ వైట్ పెయింట్ ఉన్న దగ్గర మాత్రం కొంచెం చల్లగా ఉంది, మిగతాదంతా మద్దపాట్లో నడుస్తే కాలు కాలిపోతున్నాయి. ఇక్కడ ఈ కూల్ పెయింట్ లేని చోట నడవాలంటే అయిపోతాం. సో మొత్తం ఎక్కడెక్కడ ఉంది అని చూసి అదే వేలో వెళ్తూ ఉన్నాం నేను డాడీ అయితే. మేము ఎట్ సైడ్ వాక్ చేసుకుంటూ వెళ్తున్నాము, అటు సైడ్ నుంచి చల్ల గాలి వస్తుంది, మొత్తం క్లౌడీ అయిపోయింది, వర్షం పడుతుందేమో అనుకునే లోపు ఆల్రెడీ చినుకులు పడడం స్టార్ట్ అయింది. థ్యాంక్ గాడ్ హెవీ రెయిన్ రాలేదు. సో నేను అక్కడికి వచ్చే వెయిట్ చేశాను, డాడీ ఏదో పని మీద వెళ్ళేసి వస్తా అంటే నేను అక్కడ నించొని ఉన్నా. నేనైతే ఏసీ లేకుండా ఫ్యాన్ లేకుండా అసలు ఉండలేను, నాది చాలా హీట్ బాడీ, నేను తట్టుకోలేను. సో కింద నుంచి పైకి వచ్చే వరకు ఏసీ వేయకూడదు కాబట్టి విండోస్ ఓపెన్ చేసి పెట్టినా కొంచెం వేడి గాలి వచ్చింది, నేనైతే నిజంగా ఎగ్జాస్ట్ అయిపోయా. సో ఇక్కడ ఇంతసేపు హ్యాపీగా నించోడంతో రిలాక్స్ అయిపోయింది నాకైతే. మనకి రైట్ సైడ్ కనిపించేదంతా కోనేరుకి వెళ్ళే రూట్ అనమాట. నేనైతే వెళ్ళలేదు కోనేరుకి. కోనేరు దగ్గర నుంచి ఇంకొంచెం ముందుకు వస్తే మెయిన్ టెంపుల్ దగ్గరకు వస్తాము. సో ఇంకా డాడీ రా నేను ఒక ఫోటో తీస్తాను అని చెప్పి డాడీకి కొన్ని ఫొటోస్ క్లిక్ చేశాను. ఇంకా వరాహస్వామి దర్శనం కోసం నేను ఇంకా లైన్లోకి స్టార్ట్ అయిపోతున్నాను. ఇంకా లోపలికి ఫోన్ అలౌ చేయరు కాబట్టి ఈ వీడియో ఇక్కడితోనే ఆపేసాను. దర్శనం కూడా చాలా అంటే చాలా బాగా అయింది. అండ్ ఐ నో ఇది ఇక్కడ వరకు చాలా లాంగ్ వీడియో అయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దీన్ని ఇంకొక పార్ట్గా డివైడ్ చేసి అప్లోడ్ చేస్తాను. ఇంకా చాలా బ్యాలెన్స్ ఉంది షేర్ చేసుకోవాల్సినవి. సో డోంట్ ఫర్గెట్ టు లైక్ అండ్ సబ్స్క్రైబ్. లైక్ చేయడం మర్చిపోకండి. బాయ్.